ఇప్పటికే చాలాసార్లు న్యాయస్థానాలు, న్యాయమూర్తులు అధికారులను ఉద్దేశించి, పోలీసులను ఉద్దేశించి, ప్రభుత్వాలను ఉద్దేశించి మేమంటే లెక్క లేకుండా ఉంది. తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు. న్యాయస్థానాలంటే గౌరవం లేకుండా పోతుందని చాలాసార్లు అంటూ ఉంటారు. చాలాసార్లు అంటూ ఉంటారు. అంటే న్యాయస్థానాల్లో కొన్ని పిటిషన్లు విచారణ ముగిసి తీర్పు రావడం, ఆ తీర్పులు కూడా కొన్నిసార్లు కొందరికి నామమాత్రంగానే అనిపిస్తూ ఉండడం కొన్ని కేసులలో. బహుశా న్యాయస్థానాలంటే కొందరికి లెక్కలేనితనానికి ఇవి కూడా కారణమేమో అనిపిస్తుంది. తాజాగా కూడా హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పు, భీమవరంలో అంట కొందరు ఆడ నివాసం రెసిడెన్షియల్ కోసం అని చెప్పి పర్మిషన్ తీసుకున్నారట. ఒక దగ్గర ఇల్లు కట్టాలని చెప్పి పర్మిషన్ తీసుకున్నారట. పర్మిషన్ తీసుకున్న వాళ్ళు ఏం చేశారు, మున్సిపల్ కమిషనర్తో కుమ్మక్కై ఆడ ఇల్లు కాకుండా పెద్ద వాణిజ్య భవనం అనేది కట్టేశారట. ఆ వాణిజ్య భవనం కట్టేసేటప్పుడే దానికి సంబంధించిన పిటిషన్ హైకోర్టులో విచారణకు వచ్చినప్పుడు మున్సిపల్ కమిషనర్ ఏం చెప్తూ వచ్చారు, లేదా అది రెసిడెంటే, లేదా అది రెసిడెన్షియల్ నివాసమే అని చెబుతూ వచ్చారట. తీరా ఈ పిటిషన్ విచారించి తీర్పు చెప్పే దగ్గరికి కోర్టులో విచారించి వచ్చేసరికి అది మొత్తం నివాస సదుపాయం కాదు, మొత్తం వాణిజ్య సముదాయంగా రెడీ అయిపోయిందట. మొత్తం వాణిజ్య సముదాయంగా రెడీ అయిపోయింది. రెడీ అయిపోతే దీని మీద కింద కోర్టు ఏం చేసింది, మమ్మల్ని మోసం చేస్తారా, రెసిడెన్షియల్ అని చెప్పి వాణిజ్య సముదాయం అని చెప్పి కట్టేస్తారా, ఫైన్ కట్టండి అని మున్సిపల్ కమిషనర్కి 50,000 ఫైన్ వేసిందట. 50,000 ఫైను. బేసిక్గా ఒక రెసిడెన్షియల్ పర్మిషన్ అని తీసుకొని వాణిజ్య సదుపాయం కట్టినందుకు, పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ కట్టినందుకు మున్సిపల్ కమిషనర్కి ఎంత ముట్టింటుంది ఏమో నాకు తెలియదు, కానీ ఒక జనరల్గా ఎంత ముట్టిండొచ్చు. తర్వాత వాళ్ళు ఏం చేశారు, హైకోర్టుకి వెళ్ళారు. ఈ మున్సిపల్ కమిషనరు ఆ వాణిజ్య సముదాయం కట్టిన వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారట. దీన్ని విచారించినటువంటి హైకోర్టు అప్పటి మున్సిపల్ కమిషనర్ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి, మీరు న్యాయస్థానానికి గంతలు కట్టగలరేమో కానీ, న్యాయానికి గంతలు కట్టగలరేమో కానీ న్యాయమూర్తులకు మాత్రం గంతలు కట్టలేరని చెప్పి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందట. కోర్టును తప్పుదోవ పట్టించినందుకు కింది కోర్టు వేసిన 50,000 ఫైన్ మీకు సరిపోదు, 2.5 లక్షల రూపాయలు ఫైన్ కట్టండి, మీ జేబీ నుంచి మీ సొంత డబ్బులు కట్టండి అని అప్పటి భీమవరం మున్సిపల్ కమిషనర్కు ఆదేశాలు ఇచ్చారట. అండ్ వాణిజ్య భవనం నిర్మించినటువంటి యజమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా 2.5 లక్షల ఖర్చు మీరు ఫైన్ కట్టండి అని వాళ్ళకు ఫైన్ కట్టమని చెప్పారట. బట్ ఇది ఇప్పటికే వాణిజ్య భవనం అయిపోయింది కాబట్టి దాని అనుమతులు మాత్రం మేము రద్దు చేయలేమని చెప్పిందట హైకోర్టు. సరే, వాణిజ్య సదుపాయం వాణిజ్యం అంటే కమర్షియల్ కాంప్లెక్స్ అయిపోయింది కాబట్టి అనుమతులు రద్దు చేయలేము. కానీ మోసం చేశారు కాబట్టి మున్సిపల్ కమిషనర్ 2.5 లక్షలు కట్టాలట, ఈ కమర్షియల్ కాంప్లెక్స్ కట్టిన వాళ్ళు 2.5 లక్షలు కట్టాలట. అది తీర్పు.